అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వంటలకి స్వాగతం. ఈరోజు వంట పిండి వంట. 1 కిలో బియ్యం, 1 కిలో బెల్లం, 2 చిప్పలు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇదేమో యాలకుల పొడి. బియ్యం నానబెట్టి ఒక రోజంతా నానబెట్టి వడేసుకొని కొద్దిగా లైట్గా తడంతా పోయిందాకా ఉంచుకొని మిక్సీ కొట్టుకోవాలి పిండి. ఇది 1 గ్లాసు నీళ్లు పోసి నానబెట్టుకొని బెల్లం కరగబెట్టి వడేసుకోవాలి. బెల్లం ముందు పాకానికి ముందు దాంట్లో రాళ్ళు అవన్నీ పీసు ఉంటాయి కాబట్టి చేసుకొని తర్వాత మనం మిక్సీ కొట్టుకున్నాక పిండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. పిండి మిక్సీ బట్టి జల్లెడ పట్టిన పిండి అండి. ఇదిగో ఇది ఇప్పుడు మనం ఇందాక చూపించిన బెల్లం కరగబెట్టి వడగట్టాము. ఇదిగో పాకం వచ్చేసింది. ఈ పాకంలో ఈ కొబ్బరి వేసుకుందాము. ఈ కొబ్బరి ఇప్పుడు మనం చేసే పిండి వంట కొబ్బరి బూరెలు, అందుకనే కొబ్బరి యూజ్ చేస్తున్నాం. ఈ కొబ్బరి ఒక 10 నిమిషాలు ఈ పాకంలో ఉడికినాక యాలక్కాయ పొడి వేసి ఈ పిండి వేసేసి పాకంలో తిప్పుకుందాం. బాగా ఉడికిన కొబ్బరి కూడా కొద్దిగా ఉడుకునిస్తే బూర్లు కొద్దిగా నిలవ ఉన్నా కానీ పాడవకుండా ఉంటాయి. పచ్చి కొబ్బరి కదా, లేకపోతే కొంచెం బూజు వచ్చినట్టు అయిపోతాయి, పాడైపోతాయి. ఇప్పుడు ఆ పాకంలో మనం జల్లెడ పట్టుకున్న పిండి వేసి తిప్పుతున్నామండి. బాగా పిండి అంతా కలిసి సలివిడి ముద్దలాగా రావాలి. వచ్చినాక మనం బూరెలు ఒత్తుకుందాం. బటర్ పేపర్ మీద వేసి ఇట్లా బూరెలా చేసుకొని వేసుకుంటాం నూనె. ఇదిగోండి పేపర్ మీద ఇట్లా ఒత్తుకొని దీన్ని తీసి నూనెలో వేసుకుంటాం. నూనెలో బాగా ఎర్రగా కాగనివ్వాలి. రౌండ్గా చేసుకొని ఇట్లా వేసుకొని కాల్చుకోవాలి. ఇట్లా పొంగాలి పూరీలు. ఇదిగోండి ఇట్లా బాగా పొంగి ఇట్లా కాలాలి. కాలితే బాగా టేస్ట్గా ఉంటాయి. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయండి. ఇవి బాగా ఒక 4 రోజుల పైన నిల్వ ఉంటాయి ఇట్లా చేసుకుంటే పాకం బట్టి. దీంట్లో వేసింది మనం ఏం లేదు, బియ్యం నానబెట్టి బియ్యం పిండి మిక్సీ కొట్టుకొని బియ్యం పిండి, కొబ్బరి, బెల్లం, యాలక్కాయ పొడి మనం
బెల్లం కూడా కరగబెట్టి వడగట్టుకొని బెల్లం వేసుకోవాలి పాకానికి. వేసుకుంటే మీదుగా పూర్లు రెడీ. మీరు నచ్చితే కనుక మీరు ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ ఇచ్చి బెల్ ఆన్ చేయండి.